2009లో మీరు పోటీ చేసే సమయంలో చిరంజీవి గారికి ఆపోజిట్గా ఏదో గొడవ అయిందని అంటుంటారు. అవునమ్మా, చెప్పాను కూడా మీకు, నేను చెప్పానమ్మా. చెప్పారు. కావాల్సినటువంటి వాళ్ళు, నేను అసలు ఆ రోజున ఎక్కడో ప్రచారంలో ఉన్నా, చిరంజీవి గారు ఏదో డబ్బులన్నీ కూడా పంచుతున్నారని మా వాళ్ళపై గొడవ చేశారు. దాన్ని సరే ప్రచార మాధ్యమాలన్నీ కూడా మేమేదో దాడి చేసినాయని చాలా పెద్ద ఎత్తునే చేసి నాకు ఖచ్చితంగా నష్టం జరిగింది. మీకు కొంత నష్టం జరిగింది అంటే ఎక్కువే నష్టం జరిగింది. అది కూడా ఎక్కువే నష్టం జరిగింది. అసలు ప్రాథమికంగా సార్ మీ బెస్ట్ హయాం మీ రాజకీయ ఈ ప్రయాణంలో బహుశా టీటీడీ చైర్మన్గానే చెప్పాలి కదా. అంటే మీకు తృప్తినిచ్చింది, మీరు చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రయత్నం చేసింది. కొన్ని సందర్భాల్లో సంప్రదాయవాదులకు అనుభవం ఎగరేశారు మీరు. దళిత గోవిందం కావచ్చు, అలాంటివి ప్రవేశం. రెండండి నాకు చాలా తృప్తి కలిగించింది. నా చిన్నతనంలో 21 నెలలు జైలు జీవితం గడిపినప్పుడు నేను నేర్చుకున్నటువంటి అభ్యాసము, ఆ అభ్యాసాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశము తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు కలిగింది. ఆ రోజున సమాజానికి సంబంధించినటువంటి విశ్లేషణలు కావచ్చు, తాత్విక పునాదులకు సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, డైలెక్టికల్ మెటీరియలిజం కానీ, హిస్టారికల్ మెటీరియలిజం కానీ, భారతీయ తత్వశాస్త్రం కానీ, ఇవన్నీ నేను కమ్యూనిస్టు భావజాలంతోనే కాకుండా భారతీయ తాత్విక దృష్టితో కూడా చూసినటువంటి మనిషిగా నాకు అవి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. అందుకే నేను ఎక్కువ పనులు చేయగలిగినాను అప్పుడు. కానీ మీరు తలపెట్టిన కొన్ని మార్పులు అప్పుడు ఆ మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ అయ్యి, వివాదాలు అయ్యి, ఇవన్నీ చాలా సహజమైనటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకు దళిత గోవిందం అన్నది, నేను భారతదేశంలో బ్రిటిష్ హయాంలో కంటే, అంటే వాళ్ళు పరిపాలించిన 200 సంవత్సరాల కంటే స్వాతంత్రానంతరం జరిగినటువంటి మతాంతీకరణలే చాలా ఎక్కువ అన్నదాన్ని నేను స్టడీ చేశాను. దీనికి కారణం, మనమంతా కూడా హిందూ ధార్మికతను గురించి, హిందూ మతాన్ని గురించి చెప్పేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ దగ్గరికి ఆ అనునయపూర్వకమైనటువంటి రీతిలో వెళ్ళకపోవటం మూలంగానే దళిత వర్గాలన్నీ కూడా కొన్ని పల్లెల్లో, అంటే నాకు ఎప్పుడు కలిగిందంటే ఈ ఆలోచన, నేను మొట్టమొదట కళ్యాణమస్తు అని సామూహిక వివాహాలు జరిపాం. మొదటి నేను రాగానే ఎందుకు జరిపానంటే, మతాంతీకరణ ఆపటానికి స్వామివారే సాక్షాత్తు ఆయన పాదాలను తడిపినటువంటి మంగళసూత్రం ఒక అమ్మాయి తన భర్త చేత కట్టించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మరో మతంలోకి వెళ్ళరు అన్నటువంటి ఆలోచన అన్నది. ఆ పరిస్థితుల్లో నేను కొన్ని గ్రామాలలో అసలు హిందువే కనపడలా. అందుకు పుట్టినటువంటి ఆలోచన దళిత గోవిందం అన్నది. దాని మీద ఆశ్చర్యకరంగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకించడం బాధ కలిగించిన, నేను పెద్ద లెక్క చేయనటువంటి వాడిని కాబట్టి నేనైతే దూసుకెళ్ళాను. దాని మీద ఒకవైపున ఆశ్చర్యం ఏంటంటే, అభ్యుదయవాదులు చాలా ఆహ్వానిస్తారనుకున్నా నేను. వీళ్ళెంత వ్యతిరేకించినారో సనాతనవాదులు అంతకన్నా అదే రీతిలో వ్యతిరేకించారు. నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళా, అంటే స్వామీజీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందువల్లంటే ఆ మహానుభావులను నేను చెడ్డగా మాట్లాడడం నా అభిలాషిని ఆలోచన కాదు. వెళితే ఆయన అన్నారు నాతో, ఆ స్వామి ఇట్లా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు కరుణాకర్, ఇట్లా ఒక కార్యక్రమం, ఏం కార్యక్రమం చెప్పబోయా, ఇట్లా మన స్వామివారి విగ్రహాలని ప్రధాన అర్చకుడిని తీసుకువెళ్ళి పేద దళితుల దగ్గరికి వాళ్లకు వేదాశీర్వచనం ఇచ్చి అక్కడ వాళ్లతో పాటు సహపంక్తి భోజనం చేసి, భగవంతుడు ధనికులకు పేదవాళ్లకు తారతమ్యం చూపడు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ముందుకెళ్ళి భగవంతుడిని చూడాలంటే ఆయన కళ్ళు మూసుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. మనం ఏదో 5 నిమిషాలు దేవుడి దగ్గర నేను నిలబడతారు చాలామంది, నిలబడాలని చాలా వాళ్ళకున్న అధికారంతోనో అహంకారంతోనో. సరే మీరు వెళ్తారా, ఆయన కళ్ళు మూసుకుంటే చేయగలిగింది ఏముండదు. వెంకటేశ్వర స్వామి వీడు పాపిస్ట్ వస్తున్నాడు రా,
అని కళ్ళు మూసుకుంటే, అందువల్ల ఆ పేదల పట్ల వివక్ష ఉండకూడదు, వివక్ష ఉండకూడదు అన్నటువంటి భగవంతుడి లీలని మనం ప్రజల్లోకి తీసుకువెళితే ఆ కట్టడి చేయగలం స్వామి. చాలా తీవ్రంగా నన్ను ఆయన మాట్లాడినాడు ఆ రోజు. తీవ్రంగా అంటే మాటలు తిట్టేశారా? తిట్టారండి. అపచారం పాపం చుట్టుకుంటుంది ఇలాంటి పాపముతో పాటు నీ కూతురు మాలదాన్ని చేసుకుంటే ఏం చేస్తావు అంటే, చేసుకుంటే నాకే అభ్యంతరం లేదు స్వామి అని చెప్పాను. మాలోడి దగ్గరికి మా వాళ్ళని తీసుకెళ్తావా అని చాలా చాలా మనస్సు బాధపడిపోయింది, చాలా బాధపడిపోయింది నాకు. ఈ స్వామి ఇంత మాట అన్నాడు అని. చాలా పెద్ద స్వామి ఆయన. అయినా ఆయనకు ఆ తర్వాత చాలాసేపు నేను చెప్పా, స్వామి నా ఉద్దేశం నేనేదో మీరు అనుకున్నట్టు అంటే మీ మఠం ఎంతకాలంగా ఉంది స్వామి అని నేను ప్రశ్నించాను ఆయన్ని. దాదాపు అది 1000 సంవత్సరాల మఠం. ఈ 1000 సంవత్సరాల కాలంలో, ఈ 1000 సంవత్సరాలలో ముస్లింలు క్రిస్టియన్లు ఇద్దరు కూడా మనల్ని పరిపాలించినారు. మీ మఠం ఒక్కరినైనా మారిన వాడిని హిందువుగా మార్చిందా? నేను టీటీడీ చైర్మన్గా మీ దగ్గరికి వచ్చా. నేను మీ కాళ్ళ మీద పడితేనే మీరు గుడ్డ కప్పేశారు కాళ్ళకి. నా తల మీ పాదాలకు తగిలి ఆ పాదాలు ఎక్కడ పాప పంకిలం అయిపోతాయో నన్ను. ఇక్కడే వస్తుంది స్వామి. మనమేమో ఇలా చేస్తాం, ఆ గిరిజన తాండాలలో, ఆ దళిత వాడలలో మనం అసలు వెళ్ళం, మనం గుళ్ళకు రానియం వాళ్ళని. మనమేమో ధార్మికతను గురించి చాలా గొప్పగా చెప్తాం. ఎవడో తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళి నిన్ను ప్రభువు రక్షించుగాక అనగానే ఒక అనునయం, ఒక తృప్తి ఇవి కలగటం మూలంగా అప్పుడే గిరిజన తాండాలలో చాలా మార్పులు జరిగినాయండి మతాంతిక. అప్పుడే కదా, అంతకుముందు చాలా సంవత్సరాలుగా మీరు గమనిస్తే విషజ్వరాలు కలిగినప్పుడల్లా వీళ్ళు వెళుతూ ఉంటారు. అన్యమత స్కూల్ వెళ్ళి వాళ్ళను ఆపే రోగం బాగుపడడానికి. అవును, కానీ సహజంగా వాళ్ళల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి వల్లనే ఎక్కువ శాతం మంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. కానీ దాని వలన ఎవరైతే వచ్చారో ఆ దేవుడు వలన మేము బాగుపడ్డాము అని మారినటువంటి వాళ్ళ సంఖ్య కొల్లలు భారతదేశంలో. అది నిజం కాదు. ఇది మన 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 సనాతన భారతదేశంలో మనకు ఒక ధార్మికత ఉన్నది, దానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దాన్ని సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను దూరం చేసేటువంటి కార్యక్రమాలు చేయకుండా దగ్గర చేసి భగవంతుడు అందరికీ సమానమే అని తెలియజెప్పటం కోసమని నేను చేసినటువంటి కార్యక్రమం. ఇలా ఇప్పుడు ప్రస్తుతం ఎంత అంటే ఒక ఒక తుఫాన్ లాంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారు. 2019లో పరిస్థితుల గురించి ఏమన్నా మీరు అంచనా వేయగలుగుతారు? 100% అంటే ఇదేదో మాట్లాడేటువంటి వాక్కు లాంటి మాట కాకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. సరే, దాన్ని ప్రతిఘటించడానికి, నిలువరించడానికి చంద్రబాబు గారు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు, ఎన్నెన్ని వ్యవస్థల్ని వాడతాడు అన్నటువంటి విషయాలన్నీ నిజమే అయినప్పటికీ